స్టేషన్లో, రైల్వే స్టేషన్ ఉన్నవాడు ట్రైన్ త్వరగా వచ్చిన బాగుంది అనుకుంటాడు. ఇంకా సిద్ధపడకుండా ఇంట్లోనే ఉన్నవాడు ట్రైన్ ఆలస్యమైతే బాగుంటాడు. కొందరు నిరీక్షిస్తున్నా, కొందరు నిరీక్షించట్లేదు. సిద్ధపడిన వారు నిరీక్షిస్తారు. యెహోవా కొరకు ఎదురు చూసిన వారు నూతన బలం పొందుతారు. అది గొప్ప నిరీక్షణ. అలాగే అబ్రహాం కూడా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడు దేవుడు. నిరీక్షణకు ఆధారం లేకపోయినా నమ్మాడు. అబ్రహాము జీవితాల్లో నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడని పౌలు మహాశయుడు రోమీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో రాసించారు. నిరీక్షణ మనకు చాలా అవసరమండి. నిరీక్షణగా ఇతరుల వల్లే ఉండవద్దు. యేసు మృతి పొంది తిరిగి లేచని నమ్మినాడు. యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకున్నాడు. అది మన నిరీక్షణ. గొప్ప నిరీక్షణ. ప్రియమైన బిడ్డలు, నీ బిడ్డలు పైకి వస్తారని నిరీక్షించు. నీ కుటుంబం ఉన్నత స్థితికి వెళ్తుందని నిరీక్షించు. దేవుడు నీలో ఉన్నాడని నిరీక్షించు. దేవుడు నిన్ను బలపరుస్తాడని నిరీక్షించు. దేవునికి వ్యతిరేకంగా ఏమీ జరగదు అని నిరీక్షించు. అయితే నిరీక్షణ గలవారమైతే పట్టుదల, విశ్వాసము, ప్రేమ, ఆయన భయభక్తులు కలిగి ఆయన నిరంతరం సేవిద్దాం. ఆయన కృపకు, దయకు పాత్రలవుదాం. దేవుడు మిమ్మల్ని దీవించడు. గాడ్ బ్లెస్ యూ.